నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనకు అంకిత భావంతో పనిచేయాలి. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు. అల్లూరి సీతారామరాజుకు ఘన నివాళులు. ప్రారంభం కానున్న ఉరుసు వేడుకలు, ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు. ఎయిడ్స్ రహిత జిల్లాగా అన్నమయ్యను తీర్చిదిద్దుతాం. జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ. వార్తలను వివరాలు. రాష్ట్ర రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం ప్రారంభమైన 2 రోజుల కలెక్టర్ల సదస్సులో తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి భవిష్యత్తు కార్యాచరణపై ఈ సదస్సులో ముఖ్యమంత్రి కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో కలెక్టర్లు చిత్తశుద్ధితో పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. జిల్లా స్థాయిలో ఆర్థిక వృద్ధి రేటును పెంచేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని, తద్వారా రాష్ట్ర ప్రగతికి బాటలు వేయాలని ఆదేశించారు. పాలనను మరింత పారదర్శకంగా ప్రజలకు చేరువగా తీసుకువెళ్లేందుకు 10 సూత్రాల అజెండాను అమలు చేయాలని స్పష్టం చేశారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జిల్లాలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పనితీరు ఉండాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, ఈ ఆఫీసులో ఉంటే 3 రోజులు సెక్రటరీలు, 6 రోజులు హెచ్ఓడీలు, 8 రోజులు కలెక్టర్ ఫీల్డ్ విజిట్ ఉండాలి. ఇది మ్యాండేటరీ. ఎందుకంటున్నానంటే సీయింగ్ ఈజ్ బిలీవ్. ఆఫీస్ టెల్స్ యూ డేటా. వేర్ ఎవర్ యు ఆర్, దట్ విల్ గివ్ యూ డేటా. ఫీల్డ్ టెల్స్ యూ ట్రూత్. వాస్తవం అనేది ప్రజల ఫీలింగ్, వాళ్ళు చూసినప్పుడే అర్థమవుతుంది తప్ప మీరు ఇక్కడ కూర్చొని ఫైల్ సంతకం పెట్టి డేటాను చూసి పనిచేస్తే మాత్రం కుదరదు. ఇది కరెక్ట్ కాదు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ ఈజ్ నాట్ ఎ స్లోగన్. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ ఈజ్ ది స్పీడ్ ఆఫ్ గ్రోత్. ఎంత ఫాస్ట్ గా మీరు పనులు చేయగలిగితే అంత ఫాస్ట్ ట్రాక్ లో అభివృద్ధిని పెట్టినట్టు అవుతాం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఫైల్ షుడ్ నాట్ మూవ్, రిజల్ట్ షుడ్ మూవ్. అప్పుడే ఫలితాలు వస్తాయి. మేము ఫైల్ కిందికి పైకి డిస్పోజ్ చేశాం అని సొల్యూషన్ ఇవ్వకుండా పైకి కింది తిప్పడం, దట్ ఈజ్ నాట్ ది క్వాలిటీ. పని చేయడమే కాదు, అది మీరు చెప్పాలి. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులను గట్టెక్కించేందుకు విద్యాశాఖ నడుం బిగించింది. ఈ నెల 25 నుంచి ప్రారంభమయ్యే సప్లిమెంటరీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఈ మేరకు పొంగులూరులోని 18 ఉన్నత పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు జరుగుతున్నాయి. తక్కువ వ్యవధి ఉండటంతో విద్యార్థులను సప్లిమెంటరీ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులను గుర్తించి విద్యార్థి ఏ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాడో ఆ సబ్జెక్టుకు సంబంధించిన ఉపాధ్యాయులు బోధన చేస్తున్నారు. ఇందులో మనకి టర్మ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. ఖచ్చితంగా టర్మ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. 4 మార్క్ క్వశ్చన్. సో హియర్ x bar is equal to mean. A is equal to assumed mean. Frequency. Ui is equal to xi minus a by h, where h is equal to class size. So this is mean. ఇది మనం స్టెప్ డీవియేషన్ మెథడ్ కూడా అంటాము.
x bar is equal to a plus sigma fi ui by sigma fi into h. Terms explain చేయమంటారు 4 marks కి. x bar means mean, a means assumed mean, fi means frequencies, ui means xi minus a by h. again ఇక్కడ xi అంటే మిడ్ వాల్యూస్ వస్తాయి, a assumed mean, h క్లాస్ సైజ్. ఆ సైజ్ ఏ క్లాస్ సైజ్ ఎంత ఉందో నెక్స్ట్ ఫార్ములా ఇందులో మీడియన్ సో ఇక్కడ ఏముంది మనకు రూట్, రూట్ లేకుండా చేయాలి. రూట్ రిమూవ్ చేయాలంటే ఏం చేయాలా? స్క్వేర్ చేయాలి. ఏం చేయాలి? స్క్వేరింగ్ ద స్క్వేర్ చేద్దామా? ఇప్పుడు ఏ దీన్ని స్క్వేర్ చేస్తున్నా, దీన్ని కూడా స్క్వేర్. సో బికి స్క్వేర్ ఉంది కాబట్టి బి స్క్వేర్. రూట్ 5 స్క్వేర్ ఉంది, రూట్ 5 ఏమవుతుంది? రూట్ 5 స్క్వేర్ ఏమవుతుంది? క్యాన్సిల్ అవుతుంది. ఏం మిగులుతుంది మనకు? 5. ఇంక వైపు ఏమవుతుంది మనకు? సో బి స్క్వేర్ ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 అటువైపు పంపించేస్తే ఏమవుతుంది? ఏ స్క్వేర్ డివైడెడ్ బై, అంటే ఏ స్క్వేర్ 5 తో డివిజిబుల్, ఏ స్క్వేర్ ఈజ్ డివిజిబుల్ బై 5. స్క్వేర్ నెంబర్ ఏ 5 తో డివిజిబుల్ అయితే ఏ కూడా దేంతో డివిజిబుల్ అవుతుంది? 5. ఈ సందర్భంగా పాఠశాలల్లో జరుగుతున్న ప్రత్యేక తరగతులను ఎంఈఓలు నటరాజరెడ్డి, రెడ్డన్న సెట్లు గురువారం పరిశీలించారు. విద్యార్థులు ప్రతిరోజు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు హాజరయ్యేటట్లు ప్రతి ప్రధాన ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి సక్రమంగా తరగతులకు హాజరయ్యేటట్లు చూడాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెరిగేటట్లు చూడాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో 5 సంవత్సరాల వయసు గల పిల్లల్ని అందరినీ ప్రభుత్వ పాఠశాలలకు చేరే విధంగా శ్రద్ధ వహించి చేర్చేలా చూడాలన్నారు. సప్లిమెంటరీ పరీక్షల్లో 100% విద్యార్థులు పాస్ అయ్యేలా ఉపాధ్యాయుల కృషి ఉండాలన్నారు. మార్చిలో జరిగినటువంటి 10వ తరగతి పరీక్షల్లో మనకి పుంగనూరు మండలము 74% పరీక్షా ఫలితాలు సాధించడం జరిగింది. ఆ పరీక్షల్లో ఫెయిల్ అయినటువంటి విద్యార్థులకి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేటువంటివి ఈ నెల 25వ తారీఖు నుండి జూన్ నెల 4వ తారీఖు వరకు నిర్వహించడం జరుగుతుంది. ఆ ఫెయిల్ అయినటువంటి విద్యార్థులకి ఇప్పుడు మనము సోమవారం నుండి ఆ స్పెషల్ క్లాసులు అనేటువంటి, అంటే మనం రెమిడియల్ క్లాసెస్ అనేటువంటి నిర్వహిస్తున్నాము. అది ఉదయం 8 గంటల నుండి ఆ మధ్యాహ్నం 12 గంటలు లేకపోతే 1 గంట వరకు తరగతులు అనేటువంటివి నిర్వహిస్తున్నాము. ఆ ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించడానికి 9వ తారీఖు లాస్ట్ డేట్గా ఉండాలి. మన పున్నూరు మండలంలో ఉండేటువంటి 18 ఉన్నత పాఠశాలలో ఫెయిల్ అయినటువంటి విద్యార్థులకి స్పెషల్ క్లాసులు అనేటువంటివి ఆయా ఆ పాఠశాలల్లోనే రెమిడియల్ క్లాసెస్ మేము ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడికి సబ్జెక్టు ఏం ఉపాధ్యాయులు వచ్చిందన మార్నింగ్ వేళల్లో వాళ్ళకి డౌట్ ఉండేటువంటివి మనకి గవర్నమెంట్ వాళ్ళు 20 days ప్రోగ్రామ్ అనేటువంటిది ఇచ్చినారు. ఆ 20 days ప్రోగ్రామ్ ప్రకారము దాంట్లో ఉండేటువంటి ముఖ్యమైన క్వశ్చన్స్ అనేటువంటివి చెప్పడం ద్వారా, వాళ్ళకి నేర్పించడం ద్వారా ఇంకా జరిగేటువంటి సప్లిమెంటరీ పరీక్షల్లో అందరూ ఉత్తీర్ణులయ్యేదానికి ప్రయత్నం చేస్తున్నారు. పుంగనూరు తూర్పు మోసాల శ్రీ చాముండేశ్వరి దేవి అమ్మవారి ఆలయ ఆవరణంలో నాగదేవత విగ్రహ ప్రతిష్టాపన పూజలు ప్రారంభమయ్యాయి. వేద పండితులు గణపతి నవగ్రహ శాంతి హోమాలు నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో విగ్రహ ప్రతిష్టాపన పూజల్లో పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో భక్తులు నాగదేవతల విగ్రహాలకు పాలతో అభిషేకించారు. శుక్రవారం కూడా పూజా కైంకర్యాలు జరుగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమాలను జట్టికుల సంఘం వారు పర్యవేక్షిస్తున్నారు.
आशायधुम् अग्निं परिशिष्य नयदेव स्वामने सुदेवसंलक्षाभि कुमुदाक्षाय नमः इदं అన్నమయ్య జిల్లాను ఎయిడ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ పిలుపునిచ్చారు. గురువారం మదనపల్లిలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన మిషన్ ఎయిడ్స్ సురక్ష కార్యక్రమానికి సంబంధించిన అవగాహన కరపత్రాలను సంయుక్త కలెక్టర్ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎయిడ్స్ నివారణ నియంత్రణ చర్యలను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి సంబంధిత వైద్య సేవా కేంద్రాలు, సమీకృత సలహా మరియు పరీక్షా కేంద్రాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అధిక ప్రమాదంలో ఉన్న వ్యక్తులను గుర్తించి వారికి హెచ్ఐవి పరీక్షలు నిర్వహించడంతో పాటు హెచ్ఐవి నిర్ధారణ అయిన వారికి క్రమం తప్పకుండా చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో అవసరమైన పరీక్షా సామాగ్రి, మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. ఎయిడ్స్ నిర్మూలన లక్ష్యాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని, సమిష్టి కృషితో జిల్లాలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా క్షయ మరియు కుష్టు నివారణ అధికారి డాక్టర్ రాధిక, కార్యక్రమ సమన్వయ అధికారి భాస్కర్, జిల్లా సహకార శాఖ అధికారి త్యాగరాజు, వ్యవసాయ శాఖ జేడి తదితరులు పాల్గొన్నారు. పొంగనూరు పట్టణం పుంగమ్మ కట్టపై గల 6 దశాబ్దాల చరిత్ర ఉన్న సయ్యద్ నూర్ షా వలీ బాబా పెద్ద దర్గా ఉర్సు వేడుకల వివరాలను నిర్వాహకులు తెలియజేశారు. ఈ సందర్భంగా గురువారం దర్గాలో వారు మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీన శుక్రవారం గంధం ఊరేగింపు జరుగుతుందని చెప్పారు. 9, 10వ తేదీల్లో 2 రోజుల పాటు కవాలి పాటల పోటీలు ఉంటాయని తెలిపారు. ఉరుసుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. కమిటీ సభ్యులు ఉరుసు ఉత్సవాల గురించి మీడియా ద్వారా తెలియజేశారు. హిందూ ముస్లింలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రాబోయే శుక్రవారం రోజు, శనివారం, ఆదివారం 3 రోజులు పుంగనూరు పట్టణంలో హజరత్ సయ్యద్ నూర్ షా వలీ పెద్ద దర్గా ఉరుసు సంబరాలు జరగబోతున్నాయి. అందులో భాగంగా శుక్రవారం రోజు రాత్రి 8 గంటలకి గద్దం ఊరేగింపు ఉంటుంది. శనివారం రోజు బసవరాజ కాలేజ్ గ్రౌండ్లో నైటు 10 గంటల నుండి ఖవాలీ ప్రోగ్రాం జరుగును. ఆదివారం రోజు కూడా ఇదే టైం 10 గంటలకి ఖవాలీ జరుగును. ఇదే విధంగా ఆదివారం రోజున 1 గంట నమాజ్ తర్వాత మన హజరత్ సయ్యద్ నూర్ షా వలీ దర్గా ముందర ప్లేస్లో ఆమ్ దావత్ అంటే ఊరేగింపు తర్వాత అన్నదానం కార్యక్రమం జరుగును. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ చేరి జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము. सबसे पहले आप तमाम हजरात को हज़रत सैयद नूर शाह वली बाबा रहमतुल्लाह अलैह का उर्स शरीफ मुबारकबाद देते हैं. इंशाअल्लाह बरोज़ जुम्मा यानी कल संदल शरीफ होगा, यानी ठीक 9 बजे बाद नमाज ईशान से कुमार मोहल्ले से लेकर दरगाह आएगा. दरगाह से लेकर पूरा गाँव घूम कर यानी जुलूस रैली के तरह से संदल निकलेगा और 9 तारीख के रोज़ बरोज़ हफ्ते के दिन इंशाअल्लाह ठीक बाद नमाज ईशान 10 बजे खवाली का प्रोग्राम होगा. और सेम इसी तरह 10 तारीख को भी खवाली का प्रोग्राम होगा. और बाद नमाज ज़ोहर यानी हफ्ते के दिन इतवार के दिन दावत आम होगी. इस उर्स शरीफ में, इस दावत में, इस संदल में शिरकत फरमा कर सवाब दारन हासिल करें. वक्तो सलाम, बड़ी दरगाह कमेटी पुंगनूर. వీరుడు అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు వర్ధంతిని క్షత్రియ సేవా సంఘం వారు నిర్వహించారు.
పట్టణం కొత్త ఇల్లు ఎన్జిఓ కాలనీలో గల క్షత్రియ సంఘం కార్యాలయంలో అల్లూరు సీతారామరాజు చిత్రపటాన్ని ఏర్పాటు చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. బ్రిటిషర్ల గుండెల్లోకి దూసుకుపోయిన విప్లవ బాణం అల్లూరి. బ్రిటిష్ సామ్రాజ్యపు పునాదులు పెళ్లగించేందుకు పుట్టిన విప్లవ వీరుడు. భారత స్వాతంత్ర్యం కోసం అసమాన పోరాటం చేసిన యోధుడు అల్లూరి సీతారామరాజు. సాయుధ పోరాటం ద్వారా మన్యం ప్రజల హక్కుల కోసం, భారత స్వాతంత్ర్యం కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన యోధుడు, విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం రాజు, లక్ష్మణ్ రాజు, జగదీష్ రాజు, నాగరాజు, చంద్రశేఖర్ రాజు, భాస్కర్ రాజు, కృష్ణరాజు, నవీన్ రాజు, విజయ్ భాస్కర్ రాజు, సతీష్ రాజు, రాఘవేందర్ రాజు తదితరులు పాల్గొన్నారు. सीताराम राज के जय, अल्लूर 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 सीताराम राज के जय. నేడు అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సందర్భంగా క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ క్షత్రియులందరూ అల్లూరి సీతారామరాజు గారిని స్మరించుకుంటూ ఆయన యొక్క ఆశయాన్ని, ఆయన యొక్క గొప్ప త్యాగాన్ని అందరికీ ఒకరికొకరు చెప్పుకుంటూ మున్ముందు రోజుల్లో ప్రతి ఒక్కరు క్షత్రియుల్లో కూడా అందరూ చైతన్యం కలిగి అందరూ ఒకరికొకరు తోడ్పాటు కలిగిస్తూ ప్రజల్లో మమేకంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అల్లూరి సీతా స్మరించుకుంటూ భారత్ మాతకి జై, అల్లూరి సీతారామరాజు గారికి జై. పొంగనూరులో పురాతన శైవ క్షేత్రమైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయ ఆవరణంలో దక్షిణామూర్తికి గురువారం అభిషేక పూజలు జరిగాయి. ముందుగా గణపతి పూజ, పుణ్యవచనం, పరిమళ పుష్పాలతో పూజలు చేసి హారతి సమర్పించారు. గురు దక్షిణామూర్తికి పాలు, పెరుగు, చందనం, విభూతితో అభిషేకం చేశారు. భక్తులు దక్షిణామూర్తి అభిషేకంలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. భారతదేశంలో బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటు చేసిన భారతీయ విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అని జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్ పేర్కొన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్లోని వివేకానంద భవనం ఆధ్వర్యంలో జిల్లా టూరిజం శాఖ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ భారతదేశంలో బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటు చేసిన భారత విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అని తెలిపారు. స్వాతంత్ర చరిత్రలో ఒక మహోజ్వల శక్తి, విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు. సాయుధ పోరాటం స్వాతంత్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అని తెలిపారు. జాతికి అల్లూరి సీతారామరాజు చేసిన సేవలు చాలా గొప్పవని, అల్లూరు చేసిన స్వాతంత్ర పోరాటం ఎందరో వీరులకు స్ఫూర్తించిందని తెలిపారు. అల్లూరు సీతారామరాజు గారి గురించి తెలియని ఆంధ్రుడు లేడు. ఒక గాంధీ మహాత్ముడి సిద్ధాంతాలు ఒక కోణానికి చెందినవైతే అల్లూరి సీతారామరాజు గారి సిద్ధాంతం మరొక కోణానికి సంబంధించింది. అల్లూరి సీతారామరాజు గారు బ్రిటిష్ వారిని ఎదిరించే విషయంలో ఆయన ఎంచుకున్న పంథ, ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యల పట్ల ఆయన పోరాడిన వైనం తెలుగు జాతికే స్ఫూర్తివంతమైనటువంటి ఒక కథ. అల్లూరి సీతారామరాజు బతికింది చాలా తక్కువ కాలం. మహానుభావులందరూ వాళ్ళు జీవించిన ప్రమాణాలు కాలం తక్కువైనప్పటికీ అత్యున్నతమైన విలువలతో వాళ్ళ జీవితం గడిపారు. అటువంటి వ్యక్తి బ్రిటిష్ వారిని ఎదిరించడం కోసం ఆయన ఎంచుకున్న పంథాలో ఆయన పూర్తి స్థాయిలో మనందరికీ స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారనేది యథార్థ సత్యం. బహుశా ఆ సినిమా వచ్చింది 75లో. 75కు ముందు అల్లూరి సీతారామరాజు అంటే ఏదో కొంచెం చరిత్ర తెలిసిన వాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి మాత్రమే అవగాహన ఉండేది తప్ప సామాన్య జనమానుడికి అర్థమయ్యేది కాదు. అలాంటి దాన్ని తీసుకొని ఒక గొప్ప సినిమా తీసుకొచ్చిన తర్వాత ప్రజల్లో దాని చైతన్యం
ఏ విధంగా ఉంది అల్లూరి సీతారామరాజు గొప్పదనం అనేది అర్థమైంది. ఇటీవల కాలంలోనే లాస్ట్ 2 years బ్యాక్ నుంచి కూడా నరేంద్ర మోడీ గారు దీనికి సంబంధించి అల్లూరి సీతారామరాజు యొక్క గొప్పదనాన్ని, దాని యొక్క విశిష్టతని చూసుకొని మనకి మన్యం ప్రాంతాల్లో దానికి సంబంధించిన ఉత్సవాలు జరిపే కార్యక్రమంలో వారు ఇచ్చేయడం కానీ, అల్లూరి సీతారామరాజు యొక్క స్ఫూర్తి కేవలం మన ఆంధ్రప్రదేశ్కే కాకుండా యావత్ భారతదేశానికి కూడా ఆ స్ఫూర్తి యొక్క ప్రమాణాలు తీసుకున్నారు కాబట్టి ఆ కార్యక్రమాలు నిర్వహించారు. ఒక త్యాగ నిరతి అంటే స్వాతంత్రం సముపార్జించడం కోసం ఎంచుకున్న మార్గాలు భిన్నమైనప్పటికీ మనసులో నిష్కల్మషంగా నా దేశం కోసం నేను పరితపించాలి అన్న భావన కనపడిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. అందుకనే అది ఆ చిరస్మరణీయమైన వ్యక్తుల గురించి ఎప్పుడు కూడా మనం మనసులో గుర్తుపెట్టుకుంటూ వాళ్ళ యొక్క స్ఫూర్తిని తీసుకునే కార్యక్రమం చేయాలి. పుంగనూరు మండలం మార్లపల్లి సమీపంలోని బండపై వెలిసిన శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారి ఆలయ 3వ వార్షికోత్సవాన్ని గ్రామస్తులు నిర్వహించారు. మొదట శ్రీవారి మూలవర్లను అభిషేకించి విశేష పూజ కైంకర్యాలను నిర్వహించారు. ఆ తర్వాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి ఉత్సవమూర్తులను ప్రత్యేక మండపంలో కొలువుదీర్చి వైఖానస ఆగమోక్తంగా కళ్యాణాన్ని జరిపించారు. పరిసర ప్రాంత గ్రామస్తులు కళ్యాణాన్ని తిలకించారు. కళ్యాణోత్సవం అనంతరం పెద్ద ఎత్తున అన్న ప్రసాద వితరణ జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనకు అంకిత భావంతో పనిచేయాలి. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు. అల్లూరి సీతారామరాజుకు ఘన నివాళులు. ప్రారంభం కానున్న ఉరుసు వేడుకలు, ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు. ఎయిడ్స్ రహిత జిల్లాగా అన్నమయ్యను తీర్చిదిద్దుతాం. జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.